జరుగుతూ ఉంది. ఈ జిల్లా మార్పు తర్వాత అన్ని జిల్లా మార్పులు జరుగుతాయి, రాష్ట్ర మహాసభలు జరుగుతాయి. జాతీయ మహాసభలు కూడా పంజాబ్ జరగబోతుంది. వాస్తవంగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైంది ఏంటంటే గతంలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉన్నప్పుడు మొత్తం తిరిగారు. ఇప్పుడు జిల్లా విడిపోయింది, శ్రీకాకుళం జిల్లా విడిపోయింది, మంచి జిల్లా విడిపోయింది. మరి గిరిజన ప్రాంతం ప్రజానికం ఇక్కడ దాదాపు 90,000 దాకా ఉన్నారు. ఇక్కడ ఐటీడీ చదువుతుంది. ఐటీడీ ప్రాజెక్టు మొత్తం అట్లా పెడుతుంది. మరి శ్రీకాకుళం జిల్లాలో ఉంటే అది సంబంధించిన అది పండవతులు పెట్టామవుతారు. ఖర్చులో ఉంది. ఒక ఐటీడీ ప్రాజెక్టు ఏర్పాటు చేయమని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఒకవైపు ఈ పడకచర్ల ప్రాజెక్టు కావాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటే అది 2 రాష్ట్రాల మీద తీసుకుంటుంది. తెలంగాణ చెప్తున్నారు. అలాగే 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. ఆ నీళ్లు తీసుకుని నింపుకొని రాయలసీమ ప్రజలకు ఇస్తారన్నమాట. అది సాధ్యమయ్యే పని కాదు. సాధ్యమయ్యే పనులు చాలా ఉన్నాయి. పెండింగ్ ప్రాజెక్టు చాలా ఉన్నాయి. ఆంధ్రదేవ ప్రాజెక్టు, యాదేవి నగరి, సోమశిల్పాలు, ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వంశధార ప్రాజెక్టు. వంశధార ప్రాజెక్టు దానికి నేరుగా దగ్గర ఉన్నవాయి. దానికి పక్కన ఒడిశా రాష్ట్రం మాత్రమే. అయితే ఆ ప్రాంతాల్లో ట్రిబ్యునల్ అంగీకరించారు, మీరు కలిసి చేసుకోండి. అక్కడ బీజేపీ ప్రభుత్వం ఉంది, ఇక్కడ బీజేపీ పడారా. మరి ఈ 2 రాష్ట్రాలలోనే ఒకే భావస్వరూపమైనటువంటి రాజకీయ కేంద్రం మీరు సపోర్ట్ చేస్తున్నారు. ఈ ఉత్తరాంధ్రాన్ని విముక్తి చేయడానికి ఉపయోగపడేటువంటి ఈ గడ్డలవారి ఎందుకు అర్థం వంశాల ప్రాజెక్టు ఊరికే పోవాలా. తక్షణం దీన్ని నిర్మాణం సాధించాలి చెప్పి ఈ ఉత్తరాంధ్రలో ఈ సమయం వెనకబడుతున్నారు ఉపయోగం. అట్లా అత్యంత వెనకబడిన ప్రాంతం రాయలసీమ ప్రాంతం అందరూ అది కడితే ప్రజలకు ఉపయోగపడతారు. ఇవన్నీ మీరు పెండింగ్లో పెట్టి ఏదో కొండ మీద కోర్టు పట్టాలని చెప్తుంది. పడైసర్ల పడిన దారం అంటే ఎవరిని మోసం చేయడానికి ఇవన్నీ ఇది కేవలం కాంట్రాక్ట్ ముందుకి న్యాయం చేయకొచ్చింది తప్ప ప్రజలకు తెలుసుకోవాలి. అందువల్ల రానుకునే చంద్రబాబు నాయుడు తక్షణం ఈ సోమశిల వంశధార ప్రాజెక్టు సంబంధించి పరిశీలించి ఇక్కడ ఉన్న రిజర్వాయర్ని పూర్తి చేసి వాళ్ళ కాలువలు చక్కగా చేయించి అసలు ఇంకేమని చెప్పండి. తర్వాత రాయలసీమలో ఉంటుంది ప్రతిదీ అతను బనకచర్లంటావు బనకచర్లంటావు దానికి మధ్యాహ్నం ఇది అట్లాగే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి మీరు చెప్పారు. వైఎస్ రాజశేఖర్ ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ ఉన్నప్పుడు బియ్యం చౌక డిపోలు లేకుండా పండ్లు మీద సాధించారు. ఆటోలు పెట్టారు. 18,000 మంది ఆటోలు వాళ్ళు ఇప్పుడు అగ్రిమెంట్ పోయింది. ఆ ఆటోలు ఖాళీ అయిపోయింది. బ్యాంకులు లోన్స్ ఉన్నాయి, లోన్లు తీసుకోలేదు. ఈ ప్రభుత్వం ముందర పాలసీ మారేటప్పుడు వాళ్ళకందరికీ లోన్ పరిష్కారం చేసి వాళ్ళని అప్పులు యూజ్ చేసి ఆ తర్వాత అది చేసుకోవచ్చు. మీరు మామూలుగా పాటలు పెట్టారు పెట్టుకోండి. దీని ద్వారా అనేక జాలులలో బియ్యం పోతున్నాయి. ఇప్పుడు డీలర్లకి మీకు ఇస్తున్నారు. ఆ డీలర్ల బియ్యం ఆ పాయింట్లోనే ఎక్కడైతే గోడౌన్స్ ఉంటాయో ఆ పాయింట్లోని డబ్బులు తీసుకొని వాళ్ళు బియ్యం అమ్మేస్తున్నారు. అది అట్లా చేస్తున్నారు. తర్వాత విషయం ముందు 2 పరిష్కారం చేయండి. ఈ ఆటో వాళ్ళకి అది చేయకపోతే సాధ్యం కాదు. మనం ఫైనల్గా ఉంటుంది. ఇక్కడ శ్రీకాకుళం చుక్కలపాలెం ప్రభాకరం చేసినటువంటి అగ్గిరవ్వ ఇక్కడ వేసి శ్రీకాకుళంలో పరిమళ నాగేశ్వర వాళ్ళు కూడా రాజధాని నిర్మించారు. వెంపట్రావు సత్యనారాయణ వచ్చారు. అనేక మంది విద్యావేత్తలు కూడా చనిపోయారు, పోగొట్టున్నారు. అట్లాంటి నక్సలైట్స్ ఉద్యమాన్ని మేము చంపేస్తాం సార్. నక్సలైట్స్ చంపితే వస్తుందా? లేదంటే నక్సలైట్ కోరేటువంటి పేదరికాన్ని నిర్మూలించాలి, గిరిజనులు కాపాడాలి, నిరుద్యోగ పరిష్కారం కావాలి, దోపిడీ వ్యవస్థ కొనసాగించకూడదు, అటవీ సంపద కార్పొరేట్కి అప్పచెప్పకూడదు అనేటువంటి పద్ధతిని మీరు పరిష్కరిస్తే మాకు అభ్యంతరం. కానీ అట్లా పరిష్కారం చేయకపోగా దాన్ని కోరేవాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తారు. ఇది మధ్య నేను చెప్పాను, ఇది రాక్షస ప్రభుత్వం వచ్చింది. ఈ రాక్షస ప్రభుత్వం నుంచి బయటపడాలంటే నక్సలైట్ కూడా వాళ్ళు ఎత్తుగడలు మార్పులు చూసుకుంటారు. మీ ఎత్తుగడల మార్పులు చూసుకురండి. వామపక్షాలు మొత్తం ఒకటవుతాం, ఎర్రజెండాలు ఒకటవుతాం, ఉద్యమాన్ని కొనసాగిద్దాం. మన ఆశలు నెరవేర్చడానికి ఈ బీజేపీ ప్రభుత్వ మోసపూరిత విధానాన్ని ఓడించడానికి ఎర్ర జెండాలు ఒకటి కావాలని మీకు